నర్సింగే కదా అన్న ఒక టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. ఏముంటాయిలే చేసేయొచ్చులే అన్నట్లుగా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. సో వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి మనకి ఆఫ్టర్ కంప్లీటింగ్ బీఎస్సీ నర్సింగ్? ఎందుకు నర్సింగ్ ఆఫీసర్ కి ఎంత శాలరీ అవసరమా, ఇంత శాలరీ ఎందుకు వీళ్ళకి? బాయ్స్‌కి సిమిలర్ ఆపర్చునిటీస్ ఉంటాయా? లైక్ ఏమన్నా డిస్క్రిమినేషన్ ఉంటదా? గవర్నమెంట్‌లో కూడా జాబ్స్ ఉంటాయా? ఈ క్వశ్చన్ అయితే చాలా మంది 12th పాస్ అయిన తర్వాత బాయ్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ఉన్న చాలా పెద్ద డౌట్ ఇదే. అంటే నర్సింగ్ టైం లోపల లైక్ నర్సింగ్ ఎడ్యుకేషన్ పీరియడ్ లోపల మనం మెయిన్‌గా వేటి మీద ఫోకస్ చేసుకోవాలి? థియరటికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ సరిపోతదా? లైక్ ఇది కాకుండా ఎగ్జామ్స్ క్లియర్ చేస్తూ మనం ఇంకేమన్నా కాంపిటీటివ్ సైడ్ కూడా ఏమన్నా ఆలోచిస్తే బెస్ట్ ఉంటదా? ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోని ఏదో కొంచెం ఆ టాపిక్ చదివామా, అది బట్టి పట్టామా, అది వెళ్ళి కాపీ పేస్ట్ చేసామా అన్న మైండ్ సెట్ లో మనం ఉండిపోతున్నాము. అది చాలా రాంగ్ థింగ్. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అన్ని కాపీ పేస్ట్ ఉండవు. ఒక గవర్నమెంట్ జాబ్‌కి మనం ట్రై చేయాలంటే డిగ్రీ అనేది ఎంత వరకు మ్యాటర్ అయితది? లైక్ జీఎన్ఎం వాళ్ళు ఎలిజిబుల్ అయితారా? బీఎస్సీ వాళ్ళు ఎలిజిబుల్ అయితారా? పిఎస్సి వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద వేకెన్సీస్ అన్నిటికి ఫ్రెషర్స్ ఎలిజిబుల్. వెన్ కమ్స్ టు జిఎన్ఎం వాళ్ళకి ఏంటవుతుంది అంటే ఖచ్చితంగా 2 years ఎక్స్పీరియన్స్ అనేది 50 బెడెడ్ హాస్పిటల్స్ లో అడుగుతున్నారు. మీరు లైక్ చిన్న చిన్న హాస్పిటల్స్ నుండి, కార్పొరేట్ హాస్పిటల్స్ నుండి అండ్ యూ ఆర్ వర్కింగ్ ఇన్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్. సో, వర్క్ ప్రెషర్ అనేది ఎట్లా ఉంది? ఎంత వర్క్ ఇచ్చినా వీళ్ళు చేస్తారు, వీళ్ళకి నీడ్ ఉంది, వీళ్ళు చేస్తారు, ఎంత తక్కువ డబ్బులు ఇచ్చినా సరే చేస్తారు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్స్ అనేవి ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో, ఇంత టైం అయినా కూడా మా కోసం స్పెండ్ చేసిర్రు. లైక్ మీ బిజీ షెడ్యూల్‌లో కూడా మా కోసం కొంచెం టైం స్పెండ్ చేసి, మా వాళ్ళకి కూడా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ సో, ఫస్ట్‌లీ కొంచెం మీ గురించి మా వాళ్ళకి తెలీదు కాబట్టి, కొంచెం మీ గురించి ఇంట్రొడక్షన్ చేసుకొని అంటే ఫర్దర్‌గా వాళ్ళు తెలుసుకుంటారు. లైక్ ఒకసారి మీరు ఈ ఫీల్డ్‌లోకి వచ్చిన తర్వాత లైక్ వాళ్ళు నర్సింగ్ గురించి సెర్చ్ చేసిన కొద్దీ మీకు మీ గురించి తెలుస్తది. బట్ నా సైడ్ నుండి మీ గురించి ఒక ఇంట్రొడక్షన్ మీరిస్తే సో దట్ మనం స్టార్ట్ చేసుకుందాం. సో మీ హాయ్ ఎవ్రీవన్, మై సెల్ఫ్ శ్రీదేవి. నేను ఎయిమ్స్ మంగళగిరిలో నర్సింగ్ ఆఫీసర్ కింద వర్క్ చేస్తున్నాను ప్రెసెంట్. మా వాళ్ళు రీసెంట్‌గానే నర్సింగ్‌లో జాయిన్ అయ్యారు. సో, వాళ్ళకేందంటే నర్సింగా అని చెప్పి సొసైటీ నుండి కొంచెం ఒక లైక్ నర్సింగ్ ఎందుకు తీసుకున్నావు? వేరే ఏదైనా చేయొచ్చు కదా! అయ్యో! నర్సింగా అని అంటారు కదా! సో, వాళ్ళకి మీరు ఎట్లాంటి ఎట్లా ఏం చెప్తారు? సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఒక రకంగా ఉంటది కదా మ్యామ్. అవును. సో, అది వాళ్ళకి మీరు ఇప్పుడు ప్రెసెంట్ డేస్ అయితే ఆ క్వశ్చన్ అయితే చాలా వరకు రైజ్ అవుతుంది. అండ్ ఈవెన్ మనము ఎక్కడికైనా వెళ్తే ఏం చేసామంటే నర్సింగ్ అంటే నర్సా అన్న ఒక ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ప్రెసెంట్ సొసైటీ చూస్తుంది. కానీ ఎప్పుడు ఏ ప్రొఫెషన్ కూడా తక్కువ, ఒక ప్రొఫెషన్ ఎక్కువ అని ఏ ప్రొఫెషన్ ఉండదు. మనం చూస్ చేసుకున్న ప్రొఫెషన్ లో మనం పర్ఫెక్ట్ గా ఉండి ఆ ఏదైనా మనకి ఉపయోగపడే విధంగా చేస్తూ ఉంటే అది చిన్న ప్రొఫెషన్ అవ్వదు, పెద్ద ప్రొఫెషన్ అవ్వదు. నర్సింగ్ అనేది ఇప్పుడు హెల్త్ కేర్ సిస్టమ్ ఉంది. హెల్త్ కేర్ సిస్టమ్ లోని అన్ని డిపార్ట్మెంట్స్ కొలాబరేట్ అయితేనే ఆ హాస్పిటల్ రన్ అవుతుంది. అండ్ ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ అనేది వాళ్ళ యొక్క స్పెసిఫికేషన్స్ ఉంటాయి. డాక్టర్స్ వర్క్ చేస్తారు, నర్సింగ్ ఆఫీసర్ వర్క్ చేస్తారు, ల్యాబ్ టెక్నీషియన్ వర్క్ చేస్తారు. అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ మెడికోస్ కొలాబరేట్ అయితేనే అక్కడ పేషెంట్ అనేది ప్రాపర్ కేర్ అనేది రీచ్ అవుతుంది తప్ప ఒకరు ఇప్పుడు ఓన్లీ హెల్త్ కేర్ సిస్టమ్ అనేది ఓన్లీ డాక్టర్సే రన్ చేయరు. లేదు అంటే మైక్రోబయాలజిస్ట్ కానీ, లేదంటే పెథాలజిస్ట్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్స్ ఇలాగే ఏది కూడా ఒక డిపార్ట్మెంట్ తో అనేది ఎప్పుడు రన్ అవ్వదు. సో నర్సింగ్ ప్రొఫెషన్ ని తక్కువగా చూస్తున్నారు అంటే అది వాళ్ళ బ్యాడ్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అట్లా ఒక మైండ్ అనేది ఫిక్స్ అయిపోయి ఉంది. బట్ అది మనము ప్రజెంట్ ఉన్న జనరేషన్ చాలా వరకు అది చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ మన ప్రొఫెషన్ లో ఎంత ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏ విధంగా సెటిల్ అవ్వచ్చు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ప్రెసెంట్ రీసెంట్ గా ఏదైతే సోషల్ మీడియాలో వాయిస్ రేస్ చేస్తున్నారో సో దాని ద్వారా కొంతమందికి చేంజ్ అవుతుంది. అండ్ ఫ్యూచర్ లో కూడా మోస్ట్లీ ఈ పాయింట్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయ్యి నర్సింగ్ అంటే అదిరా అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూ కి వచ్చేస్తారు ఖచ్చితంగా. సో దానికి చాలా వరకు చాలా మంది ట్రై చేస్తున్నారు. బట్ ప్రెసెంట్ కొంతవరకు మనం
ఎవరైతే ఆ క్వశ్చన్ అంటున్నారో వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చి వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చేంజ్ అవుతుంది. కొంచెం టైం పడతది. వాళ్ళు గూడా ఒక హాస్పిటల్ పోయి జాయిన్ అయితే తప్ప వాళ్ళకర్థం గాదు. అంతే. డెఫినెట్‌లీ. నెక్స్ట్ ఇంకొకటేంది గదా అంటే మా వాళ్ళకి ఇప్పుడిప్పుడే ఈ ఫీల్డ్‌లోకి ఎంటర్ అయ్యారు గాబట్టి, క్లినికల్స్ ఎప్పటి నుండుంటాయి? యాక్చువల్‌గా కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ నుండెళ్తారా? సెకండ్ ఇయర్ నుండెళ్తారా క్లినికల్స్‌కి? అసలెప్పుడు తీసుకెళ్తారు ఈ క్లినికల్స్‌కి? అనేది ఒక డౌటుంది. అంటే మోస్ట్లీ ఇప్పుడు ప్రెసెంట్ మేము ఏదైతే ఎడ్యుకేషన్ టైంలో అయితే ఓన్లీ వన్స్ ఇయర్ ఎగ్జామ్స్ ఉండేవి. ఫస్ట్ ఇయర్ నుంచే మోస్ట్లీ క్లినికల్స్ అనేవి స్టార్ట్ అయిపోయేవి. బట్ మనం జాయిన్ అవ్వగానే డైరెక్ట్ గా మనకి హాస్పిటల్లో తీసుకెళ్ళి అన్ని నేర్పించేస్తారు అనుకుంటే అది మోస్ట్లీ రాంగ్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు మనం ఫస్ట్ కాలేజ్ లో లెర్న్ చేయాలి. డమ్మీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద ప్రాక్టీస్ చేసి, ఇది ఏమి మెషినరీ థింగ్స్ కాదు, లేదు అంటే ఏదో చేసిన ఎర్రర్ చేసినా సరే అది రెక్టిఫై చేసుకోవచ్చు అనేసి కాదు కదా. సో ఇది ఒక మెడికల్ ఫీల్డ్, డైరెక్ట్ గా మనం ఒక హ్యూమన్ బీయింగ్ మీద ట్రై చేస్తున్నాం కాబట్టి మొత్తం ప్రాక్టీస్ అంతా హ్యూమన్ బీయింగ్ మీద ఉంటుంది కాబట్టి, సో మోస్ట్లీ ఏ కాలేజ్ కూడా వెళ్ళగానే మనకి డైరెక్ట్ గా హాస్పిటల్ ఎక్స్పోజర్ అయితే ఉండదు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ దే విల్ స్టార్ట్ క్లినికల్స్ అండ్ ఆల్. సో ఆ టైంలోనే మనం ఫస్ట్ ఆ ఇయర్ మొత్తం ఏదైతే నేర్చుకుంటున్నామో అది డైరెక్ట్ గా తీసుకెళ్లి మనకు అనేది ఎక్స్పోజర్ ఇస్తారు హాస్పిటల్లో. సో ఫస్ట్ ఇయర్ లోనే ఉంటుంది క్లినికల్స్ అనేవి. బట్ మీరు జాయిన్ అయిపోగానే మనం వెళ్ళిపోయి పేషెంట్స్ మీద క్యాన్లా పెట్టేస్తాము, లేదంటే ప్రొసీజర్స్ చేసేస్తాము అంటే అది కొంచెం రాంగ్ థింగ్. సో మనం ఫస్ట్ లెర్న్ చేయాలి. అండ్ ఎట్ ద ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లోనే మనకి క్లినికల్స్ అనేవి ఉంటాయి. కానీ ఒక్కొక్క ఇయర్ లో ఒక్కొక్క విధంగా మనకి క్లినికల్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు థర్డ్ ఇయర్ లో ఓబీసీ ఉంటుంది, సో ఓబీసీ వార్డ్ కి ఎక్స్పోజర్ ఇస్తారు. ఫస్ట్ ఇయర్ లో ఫండమెంటల్ ఆఫ్ నర్సింగ్ ఉంటుంది, సో దానికి రిలేటెడ్ ఓన్లీ బెడ్ సైడ్ ప్రొసీజర్స్ ఏవైతే బెడ్ మేకింగ్స్ ఉంటాయో, లేదు అంటే చిన్న చిన్న ప్రొసీజర్స్ ఉంటాయో, బెడ్ సోర్ డ్రెస్సింగ్ కానీ అలాంటివన్నీ కూడా స్టార్టింగ్ నుంచి కొంచెం కొంచెం స్టార్ట్ చేసి బేసిక్ థింగ్ నుంచి అండ్ లాస్ట్ కి వచ్చేసరికి మనకి ఏదైతే మెయిన్ థింగ్స్ ఉంటాయో ఆ, అవన్నిటికి కూడా వాళ్ళు తీసుకొని వెళ్తూ ఉంటారు. థర్డ్ ఇయర్ వచ్చేసరికి సైకియాట్రీ స్పెషలైజేషన్ ఉంటుంది, సో మెంటల్ హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. అలాగా ఒక్కొక్క ఇయర్ లో ఒక్కొక్క రిలేటెడ్ క్లినికల్ అనేది ఎక్స్పోజర్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ లో అయితే ఉంటుంది బెడ్ మేకింగ్, ఏవైతే బేసిక్ థింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా హాస్పిటల్ కి తీసుకెళ్లి మనకి నేర్పిస్తారు. కొంచెం చిన్న చిన్న, చిన్న చిన్న అట్లా లైక్ లెవెల్ అనేది పెంచుతా బేసిక్ ఉంటారు. అంతే థింగ్ గదా! నుంచి కాంప్లెక్స్ థింగ్ కి అట్లాగా 1 ఇయర్ ఒక్కొక్క ఏరియాలోని అట్లా తీసుకొని వెళ్తూ ఉంటారు. యాహ్! అండ్ సబ్జెక్ట్స్ ఎట్లా ఉంటాయి మ్యామ్? లైక్ సబ్జెక్ట్స్ సబ్ ఈజీ ఉంటాయా? హార్డ్ సబ్జెక్ట్స్ ఉంటాయా? అంటే నిజంగా నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే ఆ మనం ఏంటంటే ఇది ఒక హ్యూమన్ బీయింగ్ కోసం నేర్చుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్క సబ్జెక్ట్స్ అనేవి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇదేది ఫిక్స్డ్ అట్లా ఏం ఉండదు. సో మనం నేర్చుకునే కొద్దీ ఇంట్రెస్ట్ మనకు కూడా పెరుగుతూ ఉంటది. ఎందుకంటే మన బాడీలో మనం చూస్తూ ఉంటాము, లేదంటే మన పేరెంట్స్ చూస్తూ ఉంటాము, మన రిలేటివ్స్ చూస్తూ ఉంటాము. అరే వీళ్ళకి ఈ కండిషన్ ఉందా, వాళ్ళకి ఆ కండిషన్ ఉందా అన్నట్లుగా కొంచెం అది రియలిస్టిక్ గా మనం ఫీల్ అవుతూ ఉంటాం కాబట్టి సబ్జెక్ట్స్ అనేవి నేచురల్ గా ఉంటాయి అన్నీనే. కాకపోతే మనం కొంచెం ఇంట్రెస్ట్ పెట్టాలి దాని మీద. హ్మ్. స్టార్టింగ్ ఇప్పుడు మనం వెళ్ళగానే మనకి అన్ని డైరెక్ట్ గా ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లి మొత్తం చేసేస్తాము అంటే అది జరగని విషయం కాబట్టి, సో మనకి ఏంటంటే ఇది మనం ఒక ఫీల్డ్ లోకి వచ్చాము, ఆ ఫీల్డ్ లో మనం అడ్జస్ట్ అవ్వాలి. అక్కడ ఉన్న సబ్జెక్ట్స్ అన్ని కూడా మనకి ఇంట్రెస్ట్ వచ్చే విధంగా మనం మార్చుకొని చదివితే చాలా చాలా బాగుంటాయి. యాహ్! అంటే యాక్చువల్లీ ఎట్లా అంటే 10థ్, 9థ్, 10థ్, ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ అవి ఒకలాగా ఉంటాయి. లైక్ ఉమ్, రావడంతోటే అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ ఇవన్నీ ఉండేసరికి ఏందంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనే ఒక థాట్‌లోకెళ్ళిపోతాం. బట్ కొంచెం ఎఫర్ట్ ఉమ్. పెడితే అదే మనం ఇప్పుడు మనం ఒక ప్రొఫెషన్ ఎంచుకున్నాము అంటే దాంట్లో ఖచ్చితంగా మన 100% మనం పెట్టాలి. మనం ఫస్ట్ వాటిని అర్థం చేసుకొని స్టార్ట్ చేసామంటే చాలా ఈజీగా ఉంటాయి సబ్జెక్ట్స్ అన్ని కూడా. యాహ్! మ్యామ్. అయితే ఈ లైక్ నేనేం చెప్తా కదా అంటే ఇవన్నీ క్లియర్ అయితాయా మ్యామ్ ఫస్ట్ ఇయర్‌ల? లైక్ ఫస్ట్ ఇయర్‌ల క్లియర్ అవ్వడము పక్ పక్కా అదే క్లియర్ అవుతాయా? చెప్తున్నాను. ఇప్పుడు కొంతమంది ఏంటంటే నర్సింగే కదా
అన్న ఒక టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. ఏముంటాయిలే, చేసేయొచ్చులే అన్నట్లుగా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. సో వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. లేదు, మనం ఎంచుకున్న ప్రొఫెషన్ కూడా టఫే, మనం కొంచెం దాని మీద కాన్సన్ట్రేట్ పెట్టాలి, చదవాలి, అన్ని చెయ్యాలి అనేసి ఎవరైతే దాన్ని సీరియస్ గా తీసుకుంటారో వాళ్ళది ఖచ్చితంగా క్లియర్ అనేది ఖచ్చితంగా అయిపోతుంది. ఇప్పుడు మన ఆ, మనసు పెట్టి మనం చదివాము అంటే అది ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. ఇప్పుడు ఎప్పుడు ఎగ్జామినర్ అనేది అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ ఏమీ అడగరు కదా. సో మనకున్న సిలబస్ లోనే క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి మనం మంచిగా ప్రిపేర్ అయ్యి ఇస్తే ఎగ్జామ్స్ అనేవి, ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు ఫస్ట్ అటెంప్ట్ లోనే అన్ని క్లియర్ చేశాను. అట్లా అని నేను ఏమైనా పెద్ద ర్యాంకర్ స్టూడెంట్ అంటే అట్లా ఏమీ లేదు, నేను కూడా యావరేజ్ స్టూడెంటే. సో నేను క్లియర్ చేశాను అంటే మోస్ట్లీ అందరూ కూడా క్లియర్ చేస్తారు. కొంచెం ఎఫర్ట్ పెట్టాలంతే. అంతే, ఎఫర్ట్ పెట్టాలి. ఎఫర్ట్ అనేది చాలా మ్యాటర్. ఇప్పుడు మనం ఏ ప్రొఫెషన్ కూడా తక్కువ చేసి చూడక్కర్లేదు. ఇందులో కూడా నర్సింగ్ లో కూడా చాలా టఫ్ ఉంటుంది. కానీ దాన్ని అర్థం చేసుకొని మనం ఆల్రెడీ సీనియర్స్ దగ్గర నుంచి కానీ, లేదంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కొంచెం రిఫరెన్స్ తీసుకుంటూ ఆ పాత్వేలో మనం వెళ్ళామంటే ఖచ్చితంగా క్లియర్ చేయొచ్చు. యాహ్! అండ్ ఇంకొకటేందంటే నర్సింగ్ టైం లోపల లైక్ నర్సింగ్ ఎడ్యుకేషన్ పీరియడ్ లోపల మనం మెయిన్‌గా వేటి మీద ఫోకస్ చేసుకోవాలి? లైక్ ఎగ్జామ్స్, లైక్ థియరటికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ సరిపోతదా? లైక్ ఇది గాకుండా ఎగ్జామ్స్ క్లియర్ చేస్తూ మనం ఇంకేమన్నా కాంపిటీటివ్ సైడ్ గూడా ఏమన్నా ఆలోచిస్తే బెస్ట్ ఉంటదా? ఎట్ ద టైమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. యాక్చువల్లీ ఇక్కడే మనకి మోస్ట్లీ నేను చెప్పాలంటే రాగా నేను చెప్తాను. అదేంటంటే ఇప్పుడు మన సౌత్ కి నార్త్ కి కంపారిజన్ చేసామనుకోండి. సో సౌత్ కి వచ్చేసరికి మనం ఏంటంటే ఎప్పుడు ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోని ఏదో కొంచెం ఆ టాపిక్ చదివామా, అది బట్టి పట్టామా, అది వెళ్ళి కాపీ పేస్ట్ చేసామా అన్న మైండ్ సెట్ లో మనం ఉండిపోతున్నాము. అది చాలా రాంగ్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు నార్త్ ఇండియన్స్ ఫస్ట్ ఎప్పుడు కూడా రిలీవ్ అవ్వగానే జాబ్స్ కొట్టేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడ చూసినా సరే ఏదో ఒక గవర్నమెంట్ సెక్టర్స్ లో సెటిల్ అయిపోతారు. బట్ మన దగ్గరికి వచ్చేసరికి అది ల్యాకింగ్ అవుతుంది. ఎందుకు అంటే నార్త్ ఇండియన్స్ ఎప్పుడు కూడా ఏదైనా కోర్స్ ఎంచుకున్నారు, అది నర్సింగ్ అవని ఏదైనా అవనియండి. బట్ ఆ కోర్సులోకి వచ్చిన తర్వాత వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తారు. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనకి ఇప్పుడు థియరీ మనం చదువుతున్నాము, చదివింది మనం 4 ఇయర్స్ చదివిన తర్వాత అది అక్కడ వదిలేసి వెళ్ళిపోతే నెక్స్ట్ స్టెప్ అనేది మనం ఇంప్రూవ్ అనేది ఉండనే ఉండదు. అది ఏదైతే మనం టార్గెట్ పెట్టుకున్నామో, ఏదైతే మన రీచ్ అవ్వాలి అనుకుంటున్నామో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అనేది ప్రిపరేషన్ అనేది ఉండాలి. అది ఫస్ట్ ఇయర్ నుంచి నార్త్ లో మోస్ట్లీ నర్సింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేస్తారు. వాళ్ళు క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. థియరీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతూ ఉంటారు. ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయో వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం ఇన్ డెప్త్ వెళ్ళి చదువుతూ ఉంటారు. సో సేమ్ వేలో చదువుతూ ఉంటే ఆ, ఏదైతే మనకి ఇయర్లీ ఎగ్జామ్స్ జరుగుతాయో BSc లోని అవి కూడా ఆటోమేటిక్ గా అందులో కవర్ అయిపోతూ కవర్ ఉంటాయి. అయిపోతాయి. దానికంటూ సపరేట్, దీనికంటూ సపరేట్ ఏమీ ఉండదు. మనం కంప్లీట్ థియరీ అనేది ఫస్ట్ నుంచి బేసిక్ అనేది మనకి ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ గా ఉంటే మన ఎగ్జామ్ కి స్పెసిఫిక్ గా కోచింగ్ కానీ అలాంటివి ఏమీ తీసుకోని అవసరం ఉండదు. మనం ఇక్కడ థియరీ చెప్పేటప్పుడు ఏంటంటే టేక్ ఇట్ ఈజీగా తీసుకొని అన్ని వదిలేస్తాం ర్యాండమ్ గా. అక్కడ కాపీ పేస్ట్ చేస్తూ ఉంటాం. ఎగ్జామ్ జస్ట్ మనకి మార్క్స్ వచ్చాయా, రిజల్ట్స్ లో మనం డిస్టింక్షన్ వచ్చామా, లేదంటే పాస్ అయిపోయామా అంతవరకు మాత్రమే ఆలోచిస్తారు. బట్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మన కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అన్ని కాపీ పేస్ట్ ఉండవు. మన మైండ్ మొత్తం యూస్ చేసి అక్కడ ఇవ్వాలి. సో అక్కడ ఇక్కడ ఏమవుతుంది మనకి BSc లోకి వచ్చేసరికల్లా ఓన్లీ ఒక 10,000 మెంబర్స్ 20,000 మెంబర్స్ రాస్తూ ఉంటాము. దానికి రిజల్ట్స్ అనేవి ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటాయి. బట్ మనం కాంపిటేటివ్ సినారియోకి వచ్చేసరికల్లా అక్కడ ఏంటి, లక్షల మందితో మనం కాంపిటీషన్ అనేది అక్కడ పెడతాము. సో అక్కడ మన మైండ్ ఏ విధంగా ఉంటుందో అక్కడ మనం ప్రజెంట్ చెయ్యాలి. కాబట్టి మన బేసిక్ ఏదైతే థియరీ ఉంటుందో అక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తే 4 ఇయర్స్ కంప్లీట్ అవ్వగానే వెంటనే జాబ్స్ అనేది కొట్టొచ్చు. మన గ్రోత్ అనేది చాలా బాగా పెరుగుతుంది. మన నాలెడ్జ్ ఏదైతే మనం నేర్చుకున్నామో అది ఎవరు తీసేయలేరు. ఇప్పుడు మర్చిపోయేది కూడా కాదు.
సో మన ఫస్ట్ ఇయర్ నుంచే మన బేసిక్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. నేనైతే అదే చెప్తాను. థియరీ అనేది చాలా ఇంపార్టెంట్. థియరీ వాళ్ళు చెప్పేటప్పుడు మన లెక్చరర్స్ ఏవైతే చెప్తున్నారో అవన్నీ కూడా వెంటనే మనం ఎంత వరకు ఫోకస్ చేయగలమో అంతవరకు ఫోకస్ చేస్తూ చదువుకుంటూ వెళ్ళాం అనుకోండి. క్లినికల్స్ అంటారా, క్లినికల్స్ లో ఆటోమేటిక్ గా మనం కొంతవరకు నేర్చుకుంటాము అండ్ రిలీవ్ అయిన తర్వాత కూడా మనం హాస్పిటల్స్ లో ఎక్స్పోజర్ అవుతాం కాబట్టి ఆ నాలెడ్జ్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మనకి. ఫస్ట్ థియరీ అనేది బేసిక్ బాగా ఎక్కువ స్ట్రాంగ్ గా ఉండాలి. అది మా టైంలో నేను అది ల్యాక్ చేశాను చాలా. ఇగ్నోర్ చేయడం వల్లే నాకు ఇన్ని ఇయర్స్ కూడా, అంటే నేను రిలీవ్ అయిన తర్వాత కూడా 2-3 ఇయర్స్ టైం పట్టింది. సో అది నాకు అక్కడే మైనస్ పాయింట్ అయింది. సో నేను ఫస్ట్ ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ నర్సింగ్ లోకి వస్తున్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను ఇదే చెప్తాను. మీరు ఫస్ట్ ఇయర్ నుంచి థియరీ ఫోకస్ చేశారు అంటే మీరు కోచింగ్ సెంటర్ కానీ ఎక్కడికి కూడా మీరు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మీకు నాలెడ్జ్ ఉన్న దాన్ని బట్టే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో థియరీ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. థియరీ అనేది మనం బేస్ అనేది గట్టిగా స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకుంటే, వి కెన్ ఆటోమేటికల్లీ క్రాక్ అవర్ ఎగ్జామ్స్ అండ్ దాంతో పాటు కాంపిటేటివ్ సైడ్‌లో గూడా హెల్ప్ అయితది. హెల్ప్ అంతే అవుతుంది, గదా! చాలా హెల్ప్ యాహ్! అవుతుంది. మీ రిగ్రెట్ ఏందంటే మీరప్పుడు లైక్ ఫోకస్ చేయలేదు. తర్వాత మళ్ళీ కొంచెం టైమ్ స్పెండ్ అప్పుడు జేయడము. చెప్పేవాళ్ళు ఎవరు లేకపోయే. హ్మ్. అప్పుడు హ్మ్. ఏంటి అంటే జస్ట్ ఏదో ఎగ్జామ్ కి మనకి ఇన్ని మార్క్స్ వచ్చేయాలి, ఆ మార్క్స్ కోసం ఏదో కాపీ పేస్ట్ చేసామా, కొంచెం బట్టి పట్టేసి వెళ్ళి అదే అక్కడ రాసేసామా అయిపోయిందా అన్నట్లుగానే ఉండేది. బట్ తర్వాత రియలైజ్ అయ్యాము అది కాదు అసలు మెయిన్ మ్యాటర్. ఇప్పుడు మనం BSc లో జస్ట్ పాస్ మార్క్ తెచ్చుకున్న వాళ్ళు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఆల్ ఇండియా ఆల్ ఇండియా లెవెల్ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాగా మనం డ్రాబ్యాక్ అనేది అక్కడ అవ్వడం వల్ల కొంచెం మనకి సౌత్ ఇండియా వాళ్ళకి డిలే అవుతుంది మొత్తం రీచ్ అవ్వడానికి డెస్టినీ అనేది. అయితే అంత లేదు మ్యామ్ అప్పుడు లైక్ సోషల్ మీడియా గానీ, ఇట్లా చెప్పేవాళ్ళు గానీ, లైక్ గైడ్ జేసేవాళ్ళు గానీ, అట్లా అంత అవును. లేదు మ్యామ్. కీప్యాడ్ ఫోన్స్ అవును. 4జీ అప్పుడు 4జీ గూడా 3జీ, 4జీ ఆ లెవెల్‌లో ఉండే మ్యామ్. సో, ఇప్పుడు అవును. అంత రీచ్ ఉంది. కానీ ఎంతమంది ఫాలో అయితారనేది మాత్రం తెలీదు. మేబీ మన అంటే వీడియో నేను త్రూ. చూసినంత వరకు మోస్ట్లీ మన వాళ్ళకి ఏంటంటే చాలా ఇంటెలిజెంట్ పర్సన్సే ఉన్నారు, నాలెడ్జబుల్ పర్సన్సే ఉంటున్నారు. కాకపోతే వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల లేదంటే ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల అట్లా డ్రాబ్యాక్ లోకి వెళ్తున్నారు తప్ప కొంచెం వరకు వాళ్ళు మనం ఏదైతే చెప్తున్నామో అది కొన్ని పాయింట్లు వాళ్ళు గుర్తుపెట్టుకొని కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తది. డెఫినెట్‌లీ. మేబీ విత్ దిస్ వీడియో వాళ్ళకి హెల్ప్ అవ్వాలనుకుంటున్నా నేను. అండ్ దెన్ ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది ఒకటి ఉంది. ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి మనకి ఆఫ్టర్ కంప్లీటింగ్ బీఎస్సీ నర్సింగ్ అని జెప్పి ఒక డౌట్ ఉంది. అండ్ సో మనకి ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కు ఉండేది ఇది ఒక్కటే మెయిన్ గా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే మనకు కాలేజ్ లో థియరీ ఎలా చదవాలి, ప్రాక్టికల్స్ ఎలా చేయాలి, లేదు అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఫేస్ చేయాలి, ఇంతవరకు మాత్రమే చెప్తున్నారు. ఇది నేను రియల్ గా ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. మోస్ట్లీ మన ప్రెసెంట్ ఉన్న కాలేజెస్ అన్ని కూడా ఓన్లీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ ఎగ్జామ్ క్లియర్ చేయాలి, ఆ కాలేజెస్ కి కొంచెం ర్యాంకర్స్ రావాలి అంతవరకే ఆలోచిస్తున్నారు తప్ప మనం BSc అయిన తర్వాత అసలు స్టూడెంట్స్ ఎక్కడికి రీచ్ అవ్వాలి, వాళ్ళకి ఏమేం ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇవేవి కూడా ఏ కాలేజెస్ చెప్పట్లేదు. సో చెప్పకపోవడం వల్ల స్టూడెంట్స్ బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే బయట ప్రైవేట్ హాస్పిటల్స్ లోని ఏదో సీనియర్స్ జాయిన్ అయ్యారా, అక్కడ ఏదో రికమెండేషన్ చేసుకున్నామా, ఒక 10,000 15,000కి జాయిన్ అయ్యామా, అదే లైఫ్ అనుకొని చాలా వరకు నర్సింగ్ వాళ్ళు అదే పాత్వేలో వెళ్ళిపోతున్నారు. బట్ నేను చెప్పేది ఏంటి అంటే BSc అయిన తర్వాత మనకి చాలా ఆపర్చునిటీసే ఉన్నాయి. అది మనకి 3 వేస్ లో వస్తుంది. ఫస్ట్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ వేకెన్సీస్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ వేకెన్సీస్ ఉంటాయి, అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్ వేకెన్సీస్ ఉంటాయి. సో ఈ 3 వేస్ లోని మనకు అనేవి వేకెన్సీస్ అనేవి డివైడ్ అవుతాయి. ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసరికల్లా మనకి ఎయిమ్స్ అనేది టాప్ మోస్ట్ ఎగ్జామ్. ఎయిమ్స్ తర్వాత SGPGI ఉంది, జిప్మర్ ఉంది, నిమ్హాన్స్ ఉంది, తర్వాత అలాగా ఆల్ ఓవర్ ఇండియా చాలా వేకెన్సీసే మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి.
అది సెంట్రల్ వేకెన్సీస్. సెంట్రల్ వేకెన్సీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఆంధ్ర వాళ్ళు ఉన్నాము, ఆంధ్ర రిజిస్ట్రేషన్ ఉంటుంది. నెక్స్ట్ కేరళ వాళ్ళు ఉన్నారు, కేరళ రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో అలాగా ఏ స్టేట్ రిజిస్ట్రేషన్ అయినా సరే సెంట్రల్ కి వచ్చేసరికి అప్లికేబుల్. ఆల్ ఓవర్ ఇండియా క్యాండిడేట్స్ అనేది దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అదే నెక్స్ట్ వచ్చేసరికల్లా స్టేట్ కేటగిరీకి వచ్చేసరికల్లా ఓన్లీ స్టేట్ లో వచ్చే వేకెన్సీస్ కి మనం మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అదర్ స్టేట్ వాళ్ళు వచ్చి అప్లై చేసుకోవడానికి అనేది పాసిబిలిటీస్ ఉండవు. ఇక్కడ స్టేట్ కి వచ్చేసరికల్లా మనకి పిహెచ్ఈస్ ఉంటాయి, ఎంఎల్హెచ్పిస్ ఉంటాయి. ఎంఎల్హెచ్పి కూడా సమ్ కైండ్ ఆఫ్ స్టేట్ కమ్ సెంట్రల్ లో వస్తుంది. సో అట్లాగే ఎంఎల్హెచ్పి ఉంటుంది. లేదు అంటే ఇప్పుడు ఆ అలాగంటే ఇప్పుడు ప్రైమరీ హాస్పిటల్స్ ఉంటాయి, లేదు అంటే సిహెచ్సిస్ ఉంటాయి. ఆ అలాగా మనకి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఉంటాయి. ఈ విధంగా స్టేట్ అనేవి తీస్తారు. సో దానికి ఓన్లీ మన స్టేట్ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ కాంపిటీషన్ అనేది కొంచెం తగ్గుతుంది, బట్ బెనిఫిట్స్ వచ్చేసరికల్లా చాలా తక్కువ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికల్లా డిఫెన్స్ కి వచ్చేసరికల్లా మనకి ఆర్మీలో చెయ్యొచ్చు, మిలిటరీ నర్సింగ్ సర్వీస్ అనేసి అందులో చెయ్యొచ్చు. నెక్స్ట్ సిఆర్పిఎఫ్ ఉంది, నెక్స్ట్ బిఎస్ఎఫ్ ఉంది, తర్వాత ఎస్ఐ ఉంది. ఇవన్నీ కూడా డిఫెన్స్ లోకి వస్తాయి. సో అది దానికి కూడా మనం ఆల్ ఓవర్ ఇండియా క్యాండిడేట్స్ అనేవి ఎలిజిబుల్ ఉంటుంది, కానీ దానికి స్పెషల్ క్రైటీరియా ఉంటుంది. సో అవన్నీ మనం క్రైటీరియా ఫుల్ఫిల్ చేస్తే దానికి కూడా మనం ఎలిజిబుల్ అవుతాం. ఇవన్నీ కంప్లీట్ గా గవర్నమెంట్ సైడ్. నెక్స్ట్ కమ్ టు ప్రైవేట్ సెక్టర్ కి వచ్చేసరికల్లా మనకి ఆ, మన ఇండియాలో ఉన్న ఏ హాస్పిటల్ అయినా మనం జాయిన్ అవ్వచ్చు. ఏ హాస్పిటల్ అయినా జాయిన్ అవ్వచ్చు, బట్ శాలరీ అనేది చాలా తక్కువ ఉంటుంది, వర్క్ బర్డెన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ లోనే కాకుండా మనకి ఫ్లైట్ నర్స్ అని ఒకటి ఉంటుంది. ఫ్లైట్ నర్స్ అంటే మనం ఆ, ఏదైతే క్యాబిన్ క్రూ వాళ్ళు ఉంటారో, గ్రౌండ్ స్టాఫ్ వాళ్ళు ఉంటారో ఎయిర్పోర్ట్స్ లోని, వాళ్ళకి హెల్త్ ఫిట్ గా ఉన్నారా లేదా, వాళ్ళు ఫ్లై అవ్వడానికి కరెక్ట్ కండిషన్ లో ఉన్నారా లేదా అనేది మనము ఒక ఆఫీస్ లో ఉంటది, ఆ ఏరియాలో మనం కూర్చొని మొత్తం బ్రీతింగ్ టెస్ట్ ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తూ ఉంటాం. దానికి కూడా శాలరీ చాలా బాగానే వస్తుంది. అదొకటి ఉంది ఫ్లయింగ్ నర్స్ అని. నెక్స్ట్ వచ్చేసి క్రూ షిప్ నర్స్ అని ఉంటుంది, షిప్స్ లో వర్క్ చేయడానికి. ఇలాగ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు నర్సింగ్ అవ్వగానే ఓన్లీ ఏదో ఒక హాస్పిటల్ చూసుకున్నామా, జాయిన్ అయ్యామా, 10,000 15,000 ఇస్తున్నారా, చేస్తున్నామా మన ఇంటి దగ్గరలోని, ఇది మాత్రమే ఆపర్చునిటీస్ అనుకుంటున్నారు. అది కాకుండా ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఓన్లీ నర్సింగ్ ఆఫీసర్ వేకెన్సీస్. ఇవి కాకుండా మనకి ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇప్పుడు ఆమ్, చాలానే అంటే టీచింగ్ సైడ్ వెళ్ళొచ్చు, ట్యూటర్ కింద వెళ్ళొచ్చు, లేదంటే ఫర్దర్ స్టడీస్ చేసుకోవచ్చు. చేస్తూ కూడా మనం రీసెర్చ్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. కాకపోతే చాలా మంది స్టూడెంట్స్ కి ఇవన్నీ తెలియట్లేదు. మ్యామ్, యాక్చువల్లీ ఈ డిగ్రీ అనేది మ్యాటర్ అవుతుందా మ్యామ్? లైక్ హయ్యర్ ఎడ్యుకేషన్ కావాలంటే బేసిక్ లెవెల్ లోపల ఒక గవర్నమెంట్ జాబ్కి మనం ట్రై చేయాలంటే డిగ్రీ అనేది ఎంతవరకు మ్యాటర్ అవుతుంది? లైక్ జిఎన్ఎం వాళ్ళు ఎలిజిబుల్ అవుతారా, బిఎస్సి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారా? లైక్ ఎంతవరకు ఉంటుంది ఇంపాక్ట్ డిగ్రీ అనేది? ఓకే. హయ్యర్ డిగ్రీ నిజంగానే ఫస్ట్ నేను అవసరమా? ఏంటంటే ఫస్ట్ నేను ఏంటంటే బిఎస్సికి జిఎన్ఎం కి డిఫరెన్స్ చెప్తాను. ఇప్పుడు మ్యామ్. బిఎస్సి చేసిన వాళ్ళు ఉన్నారు. బిఎస్సి అనేది డిగ్రీ అండర్ లో వస్తుంది, జిఎన్ఎం వచ్చేసరికల్లా డిప్లొమా కోర్సులోకి వస్తుంది. సో రెండు నర్సింగే, బట్ మనకి ఎడ్యుకేషన్ అయ్యేంత వరకు కూడా మోస్ట్లీ నియర్ బై ఉంటుంది. మొత్తం అంతా ఇది 4 ఇయర్స్, ఇది 3 ఇయర్స్ కోర్స్ ఉంటుంది కాబట్టి నియర్ బై ఉంటుంది. బట్ మనం ఒకసారి అక్కడి నుంచి కాలేజ్ నుంచి బయటకు వచ్చి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో చూసుకున్నట్లయితే బిఎస్సి వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద వేకెన్సీస్ అన్నిటికి ఫ్రెషర్స్ ఎలిజిబుల్. ఎక్స్పీరియన్స్ అనేది మోస్ట్ ఆఫ్ ద, నేను అన్నిటికీ చెప్పను కానీ మోస్ట్లీ మనం ఒక రఫ్ క్యాలిక్యులేషన్ తీసుకున్నట్లయితే అన్నిటికీ కూడా ఆ, ఏంటి ఫ్రెషర్స్ అనేది ఎలిజిబుల్ ఉంటుంది. బట్ వెన్ కమ్స్ టు జిఎన్ఎం వాళ్ళకి ఏంటవుతుంది అంటే ఖచ్చితంగా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది 50 బెడెడ్ హాస్పిటల్స్ లో అడుగుతున్నారు. సో అక్కడ వచ్చేసరికల్లా ఏంటి అంటే జిఎన్ఎం చేసిన వాళ్ళు 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఆ ఎగ్జామ్స్ కి ఎలిజిబుల్ అవుతున్నారు. అదే బిఎస్సి వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు డైరెక్ట్ ఫ్రెషర్స్ రిలీవ్ అవ్వగానే కూడా వాళ్ళు అప్లై చేసేసుకోవచ్చు, వాళ్ళు కొట్టుకోవచ్చు. అదే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే జిఎన్ఎం ఆల్రెడీ చేసేసారో
మోస్ట్లీ నేను చెప్తాను, ఎవరెవరైతే ఇప్పుడు ప్రెసెంట్ వస్తున్నారో ఇందులోకి నర్సింగ్ ఫీల్డ్ లోకి, ట్రై టు టేక్ బిఎస్సి నర్సింగ్. నేను ఇక్కడ జిఎన్ఎం డిగ్రేడ్ చెయ్యాలి అని నేను చెప్పట్లేదు, ప్రెసెంట్ ఉన్న రియాలిటీయే నేను చెప్తున్నాను. ఇప్పుడు జిఎన్ఎం తీసుకున్నారు అంటే ఇన్ ద ఫ్యూచర్ బిఎస్సి అనేది బేసిక్ చేసేస్తారు ఖచ్చితంగానా. ఇప్పటికే చాలా చోట్ల జిఎన్ఎం కోర్సెస్ అనేవి తీసుకోవడమే తగ్గించేస్తున్నారు. సో దీనివల్ల బిఎస్సి అనేది ఫ్యూచర్ లో బేసిక్ చేసేసేటప్పుడు మీరు ఆల్రెడీ జిఎన్ఎం చేసి మీరు బయటకు వస్తే తర్వాతగా మీరు చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అందుకని ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ చేసేసారో చేస్తున్నారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, మీ జిఎన్ఎం అయిపోయిన తర్వాత ఎలాగో గవర్నమెంట్ లోకి వచ్చేసరికల్లా 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కాబట్టి ఆ 2 years లో మీరు పోస్ట్ బిఎస్సి చేసేసారు అనుకోండి, సో మీ దగ్గర ఆల్రెడీ ఒక డిగ్రీ కైండ్ ఉంటుంది కదా, ఫ్యూచర్ లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే మీరు దాన్ని ట్యాకిల్ చేయగలుగుతారు. మీకు ఇప్పుడు బిఎస్సికి పోస్ట్ బిఎస్సి సేమ్ ఈక్వల్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్ లో ఒకవేళ జిఎన్ఎం ఇష్యూ అయినా సరే మీరు బిఎస్సి లోకి వచ్చేస్తారు. సో నేను ఇలా చూసుకున్నా ఆ 2 years అవుతుంది, లేదు ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నా 2 years అవుతుంది. సో మీరు అది చూసుకుంటే కంప్లీట్ గా మీ దగ్గర డిగ్రీ ఉంటుంది, ఫ్యూచర్ లో కూడా మీకు బెనిఫిషియల్ అవుతుంది అనేసి నేను ప్రెసెంట్ చూస్తున్న ఏదైతే జిఎన్ఎం స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇదే నేను చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికల్లా బిఎస్సి చేసిన తర్వాత ఏమైనా హైయర్ ఎడ్యుకేషన్ చేస్తే మనకి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా అంటే, ఇప్పుడు చేస్తే ఒకవేళ మీకు ఫినాన్షియల్ సపోర్ట్ హౌస్ నుంచి ఉంది అనుకుంటే హైయర్ స్టడీస్ కి వెళ్ళడం బెస్టే. ఎంఎస్సి ఇవన్నీ చేసుకొని ఉంచుకుంటే ఇప్పుడు మనకి జాబ్ వచ్చిన తర్వాత అయినా సరే మనకి ప్రమోషన్స్ అవ్వాలన్నా లేదు అంటే ఏదైనా మనకి హయ్యర్ పొజిషన్స్ కి వెళ్ళాలి అన్నా సరే అప్పుడు ఖచ్చితంగా హైయర్ ఎడ్యుకేషన్ అనేది మ్యాటర్ ఉంటుంది. సో దానికి బెనిఫిట్ అవుతుంది. ఒకవేళ మీకు ఇప్పుడు ప్రెసెంట్ బిఎస్సి కానీ జిఎన్ఎం కానీ అయిపోయిన తర్వాత ఫినాన్షియల్ సపోర్ట్ లేదు ఇంట్లో, మీరే మీ ఫ్యామిలీని కొంచెం సపోర్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా మీరు జాబ్స్ సైడ్ వచ్చేయచ్చు. లేదు అనుకుంటే ఎంఎస్సి చేసుకొని ఇంకా ఫర్దర్ స్టడీస్ కి వెళ్ళారే అనుకోండి, మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టిన తర్వాత అయినా ప్రమోషన్స్ కి ఖచ్చితంగా ఎంఎస్సి నర్సింగ్ ఇవన్నీ కూడా మనకి అడుగుతారు. సో బెటర్ హైయర్ ఎడ్యుకేషన్ చేసుకుంటే మంచిదే రాకముందే. ఓకే. హైయర్ ఎడ్యుకేషన్ ఉంటే లైక్ ఎక్కడో ఒక ప్లేస్‌లో అయితే హెల్ప్ అయితది. హెల్ప్ ఓకే. అవుతుంది ఖచ్చితంగా. లేదు అండ్ ఫినాన్షియల్ సపోర్ట్ లేదు మాకు ఇప్పుడు ప్రెసెంట్ మేము ఎర్నింగే ఫస్ట్ చెయ్యాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది ప్రిపేర్ అయిపోవచ్చు. యాహ్! మ్యామ్. అయితే మీరు చిన్న చిన్న హాస్పిటల్స్ నుండి, కార్పొరేట్ హాస్పిటల్స్ నుండి అండ్ యూ ఆర్ వర్కింగ్ ఇన్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్. సో, వర్క్ ప్రెషర్ అనేది ఎట్లా ఉంది? ఫ్రమ్ చిన్న చిన్న హాస్పిటల్‌లో వర్క్ ప్రెషర్ ఎట్లా ఉంది? సాలరీ ఎట్లా ఉంది? అండ్ సమ్ కార్పొరేట్ అక్కడ వర్క్ ప్రెషర్ ఎట్లా ఉంటది? సాలరీ ఎట్లా ఉంటది? అండ్ యూ ఆర్ వర్కింగ్ ఇన్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ సాలరీ, వర్క్ ప్రెషర్ ఎట్లా ఉంటది మ్యామ్? ఇప్పుడు యాక్చువల్లీ నేను ఫస్ట్ రిలీవ్ అవ్వగానే కూడా నేను బేసిక్ అందరూ రొటీన్ వెళ్ళిన పాత్వేలోనే నేను ప్రైవేట్ సెక్టర్ లోకి వెళ్ళాను. వెళ్ళి ఆ, నేను ఒక 6 months 8 months మోస్ట్లీ నేను చేసి ఉంటాను. సో అక్కడ నేను చూసింది ఏంటి అంటే కంపేర్ టు గవర్నమెంట్ సెక్టర్ లేదు సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్ లో చూసుకుంటే మనకి ప్రైవేట్ సెక్టర్ లో ఎంత దారుణంగా మనల్ని వాడతారంటే అంత దారుణంగా వాడతారు. దానికి తగిన శాలరీ అనేది అసలు ఉండనే ఉండదు. ఇప్పుడు నేను జాయిన్ అయింది అయితే 9,000 కి స్టార్ట్ అయ్యాను. 9,000 కి నాకు ఒక 50,000 కి వాల్యూ అయిన వర్క్ మొత్తం కూడా నా చేత చేయించేవాళ్ళు. ప్రెషర్ అనేది ప్రైవేట్ సెక్టర్ లో ఖచ్చితంగా ఉంటది. ఎందుకు అంటే అది మనం ఒక ఎగ్జామ్ క్రాక్ చేసి వెళ్ళట్లేదు. ఇప్పుడు మనం రూల్స్ మాట్లాడడానికైనా లేదు అంటే ఏదైనా మనం రివర్స్ అయ్యి అడగడానికైనా సరే మన ఆ ఏదైతే మనకి కావాల్సింది మనం అడగడానికి కూడా మనకి అక్కడ రూల్స్ అనేవి ఉండవు. ఎందుకంటే మన ఇంటర్వ్యూ జస్ట్ బేసిక్ ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళలోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు మనం కాకపోతే నెక్స్ట్ వేరే వాళ్ళు వస్తారు, వేరే వాళ్ళని తీసుకుంటారు, అదేమి పర్మనెంట్ జాబ్ కాదు. సో వాళ్ళకి ఏంటంటే ఎంత వర్క్ ఇచ్చినా వీళ్ళు చేస్తారు, వీళ్ళకి నీడ్ ఉంది, వీళ్ళు చేస్తారు, ఎంత తక్కువ డబ్బులు ఇచ్చినా సరే చేస్తారు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్స్ అనేవి ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళ బెనిఫిట్స్ కోసం వాళ్ళు ఆలోచిస్తారు కానీ ఇప్పుడు మన బెనిఫిట్స్ కోసం వాళ్ళు ఆలోచించరు కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చాలా ప్రెషర్ ఉంటుంది, వర్క్ ప్రెషర్ అనేది. మనకి 1:15 రేషియో 1:20 రేషియో కూడా ఇస్తారు పేషెంట్స్ ని. అండ్ దానికి తగినట్లు ఫుల్ గా మనల్ని అయితే వాడేస్తారు ఖచ్చితంగా.
తెలంగాణ. సో అక్కడ రేషియోస్ అనేవి కానీ లేదంటే రూల్స్ అనేవి కానీ మనం ఏదైతే చదువుతామో పేషెంట్ రేషియోస్ కానీ లేదు అంటే ఐఎన్సి రూల్స్ కానీ ఇవేవి కూడా హాస్పిటల్స్ అన్ని ఫాలో అవ్వవు. అది ప్రైవేట్ సెక్టర్ లో దానికి తగిన మనీ అయితే మనకి అసలు రానే రాదు, నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి. బట్ మనం ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కి వస్తే స్టేట్ గవర్నమెంట్ లోని మనకి రీజనబుల్ అమౌంటే ఇస్తారు మనకి. ఒక 45,000 to 50,000 మనకి శాలరీ అనేది ఇస్తారు స్టార్టింగ్ లోనే ఉంటుంది. దానికి తగిన వర్క్ అనేది ఉంటుంది, కానీ మనకి ఏంటంటే కమ్యూనిటీస్ కి పంపించడము, ఇంటింటికి ఎండ్లలో పంపించడము ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ మనీకి తగినట్లుగానే కొంచెం వర్క్ అనేది ఉంటుంది. వెన్ కమ్స్ టు సెంట్రల్ గవర్నమెంట్ కి వచ్చేసరికల్లా మనకి హై శాలరీ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది నోటి నుంచి నేను విన్నాను, ఎందుకు నర్సింగ్ ఆఫీసర్ కి ఎంత శాలరీ అవసరమా, ఇంత శాలరీ ఎందుకు వీళ్ళకి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను విన్నాను. కాబట్టి మనకి మన వర్క్ రిలేటెడ్ మనం ఎంత కష్టపడుతున్నామో అది గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది కాబట్టి మనకి శాలరీ అనేది రీజనబుల్ గా కాకుండా మనకి హై స్టాండర్డ్ లోనే మనకి శాలరీ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ ఖచ్చితంగా పేషెంట్ స్టాఫ్ రేషియో అనేది ఖచ్చితంగా మెయింటైన్ అవుతుంది. ఇంత స్టాఫ్ కి ఎన్ని పేషెంట్స్ మాత్రమే ఇవ్వాలి, ఇది వర్క్ మనది, ఇది అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళది, అది మనం చెయ్యక్కర్లేదు, మన వర్క్ మనం చేస్తే చాలు. అంతవరకు మాత్రమే. ఒకవేళ ఎవరైనా ఏదైనా ఇది మీ వర్క్ అని చెప్పినా సరే మనం వెంటనే రూల్ బుక్ చూపించవచ్చు, ఇది మా వర్క్ కాదు మేము చెయ్యము అనేసి మాట్లాడడానికి మనకు ఒక హక్కు అనేది ఓన్లీ సెంట్రల్ అండ్ స్టేట్ లో మాత్రమే వస్తుంది. ప్రైవేట్ లో ఆ హక్స్ ఏమీ ఉండవు. సో ఇది కంపారిజన్. మనకి శాలరీ అయితే సెంట్రల్ లో ఎక్కువ వస్తుంది, వర్క్ అనేది కొంచెం మరీ తక్కువ ఉంటుంది అని నేనైతే చెప్పను. కాకపోతే ఆ అమౌంట్ కి తగినట్లుగా మనకు అనేది వర్క్ ఉంటుంది. అండ్ మనం ఏది చెయ్యాలో మనం ఏది చేయకూడదు అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. లైక్ ప్రైవేట్‌లో ఎట్లుంటదంటే, నాకు గూడా కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉంది. లైక్ ఒక వార్డ్‌కి ఒక సిస్టర్‌ని ఇచ్చేస్తారు. అక్కడ 10 మందున్నా, 15 మందున్నా టైంకి ఎంత లైక్ ఉన్నా సంవత్సరం ఆ వార్డు ఆ పర్సన్ డీల్ చేయాల్సిందే. చేయాల్సిందే. ఎంత స్ట్రెస్ అయినా, లైక్ రిలీవర్ ఒచ్చినా గూడా అక్కడ వర్క్ ఏంటంటే అవ్వక నర్సింగ్ స్టాఫ్ అనేది సెంటర్ పాయింట్ లో పెడతారు. పెట్టి ఇక్కడ ఏంటి ఇప్పుడు ఎలక్ట్రీషియన్ ది ప్రాబ్లం అయినా మీరే ప్రాబ్లం ఫేస్ చేయాలి. అక్కడ ఏంటి ఎక్స్రే టెక్నీషియన్ రాలేదా మీరే ప్రాబ్లం ఫేస్ చేయాలి. లేదు అంటే ల్యాబ్ శాంపిల్స్ వెళ్ళలేదా మీరే ప్రాబ్లం ఫేస్ చేయాలి. అక్కడ ఏదైనా స్పిల్లేజ్ అయింది క్లీనింగ్ అవ్వలేదా మీరే ఫేస్ చేయాలి. పేషెంట్ ఏమైనా గోల్ చేస్తున్నారా మీరే ఫేస్ చేయాలి. పేషెంట్ అంతే ఉంటది. డిశ్చార్జ్ అవ్వనంటున్నాడా మీరే ఫేస్ చేయాలి. ఇవన్నీ ఏంటంటే ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ఓ ఎవరు పడితే వాళ్ళు వచ్చి కొట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు అంతే. యాహ్! డన్ మ్యామ్. అండ్ ఇప్పుడు బాయ్స్ విషయానికొద్దాం మ్యామ్. బాయ్స్ ఉమ్. విషయానికొస్తే లైక్ బాయ్స్‌కి సిమిలర్ ఆపర్చునిటీస్ ఉంటాయా? లైక్ ఏమన్నా డిస్క్రిమినేషన్ ఉంటదా? గవర్నమెంట్‌లో గూడా జాబ్స్ ఉంటాయా? అనేది ఒక డౌట్. అవును. ఈ క్వశ్చన్ అయితే చాలా మంది 12th పాస్ అయిన తర్వాత బాయ్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ఉన్న చాలా పెద్ద డౌట్ ఇదే. బీఎస్సీ నర్సింగ్ అనేది ఓన్లీ గర్ల్స్ కేనా లేదంటే బాయ్స్ కి ఉందా, లేదు అంటే బాయ్స్ కి ఫర్దర్ గా ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి అనేది చాలా మందికి ఇది క్వశ్చన్ అనేది ఉంది. సో దానికి చెప్పాలి అంటే ఇప్పుడు ఆ, ఒక ఒక పర్టికులర్ ప్రొఫెషన్ ఉంటుంది. ఆ ప్రొఫెషన్ ఓన్లీ బాయ్స్ కని ఉంటుంది, కొన్ని ప్రొఫెషన్స్ ఉంటాయి ఓన్లీ గర్ల్స్ కని ఉంటుంది. సో ఆ కైండ్ లో చూసుకుంటే నర్సింగ్ అనేది ఒక 90% గర్ల్స్ రిలేటెడ్ ఇది అనేది. బట్ 10% బాయ్స్ కూడా ఉంటుంది. మనకి ఇప్పుడు మనం బిఎస్సిలోకి ఎంటర్ అవ్వక ముందే లేదంటే మనకి ఏదైతే సీట్ అలొకేషన్స్ ఉంటున్నాయో సీట్ అలొకేషన్ లోనే మనకి ఒక 5% 10% మాత్రమే బాయ్స్ కి రిజర్వ్డ్ ఉంటుంది. రిమైనింగ్ అంతా కూడా గర్ల్స్ కే రిజర్వ్డ్ ఉంటుంది. సో అక్కడే మనకి గవర్నమెంట్ ఇండికేషన్ ఇస్తుంది, ఇందులో బాయ్స్ కి అనేది పర్సెంటేజ్ రేషియో అనేది డిఫరెన్స్ ఉంది అనేసి అక్కడే ఇండికేషన్ ఇచ్చేస్తుంది. అలాగే సేమ్ మనకి నర్సింగ్ క్వాలిఫై అయిపోయిన తర్వాత కూడా మనకి బాయ్స్ కి గర్ల్స్ కి కంపారిజన్ లో చూసుకుంటే గర్ల్స్ కి అనేది ఆపర్చునిటీస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. బాయ్స్ కి వచ్చేసరికల్లా కొంచెం ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి. అట్లా అని బాయ్స్ కంప్లీట్ గా ఉండవని చెప్పను. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ గా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రెసెంట్ రన్ చేస్తున్న పాలసీ చూసుకున్నట్లయితే 80:20 ఉంటుంది. 80% అనేది గర్ల్స్ కి రిజర్వేషన్ ఉంటుంది, 20% అనేది బాయ్స్ కి రిజర్వేషన్.
సో ఆ 20% లోని కూడా మీరు కొట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు బీఎస్సీ నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను చెయ్యాలి అని అనుకున్నట్లయితే మీకు ఆ 20% కూడా ఎక్కువే. అందులోనే మీరు కొట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి 1% ఛాన్స్ ఉన్నా 1% లో కూడా మనకి రావాలి అనుకుంటే ఖచ్చితంగా వస్తుంది. సో 80:20 డిస్క్రిమినేషన్ అయితే ఉంది ఆల్రెడీ. అలాగే ఇప్పుడు స్టార్టింగ్ అనేది ఎయిమ్ స్టార్ట్ చేసింది 80:20 అనేది. లేటర్ ఆన్ ఇప్పుడు ఈఎస్ఐసి లోని ఆర్ఆర్బి లోని అదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేస్తున్నారు. సో దానికోసం ఆల్రెడీ అఫీషియల్ గా చాలా మంది నర్సింగ్ ఆఫీసర్స్, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా ఫైట్ చేస్తున్నారు అగేనిస్ట్ గా. బట్ ఈవెన్ దో ఇప్పుడు ప్రెసెంట్ రన్ అవుతుంది అయితే రేషియో డిస్క్రిమినేషన్ అయితే ఉంది. ఓన్లీ గర్ల్స్ కి అయితే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి కంపేర్డ్ టు బాయ్స్ కి. ఇప్పుడు మనకి ఎంఎన్ఎస్ తీసుకున్నట్లయితే మిలిటరీ నర్సింగ్ సర్వీస్ ఓన్లీ ఫర్ గర్ల్స్. గర్ల్స్ మాత్రమే ఆ ఎగ్జామ్ కి ఎలిజిబుల్ ఉంటారు. అలాగే ఇప్పుడు ప్రెసెంట్ కొన్ని కొన్ని రిక్రూట్మెంట్స్ కూడా తీస్తున్నారు. అందులో కూడా మోస్ట్లీ గర్ల్స్ ఆర్ ఎలిజిబుల్, ఫిమేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ అన్నట్లుగా కొన్ని కొన్ని పెడుతున్నారు. సో మనం అప్లై చేసుకునేటప్పుడే ఇవన్నీ కూడా మనం చూసుకొని దానికి ఎలిజిబుల్ అవుతున్నామా లేదా ఇవన్నీ కూడా చెక్ చేసుకొని అనేది అప్లై చేసుకోవాలి. బట్ బాయ్స్ కి వస్తే కొంచెం వరకు తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి కంపేర్ టు గర్ల్స్. అదే మనము ప్రైవేట్ సెక్టర్ కి వచ్చేసరికల్లా ఈక్వల్. అక్కడ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఎవరినైనా సరే ఈక్వల్ గా తీసుకుంటారు. అండ్ ఈవెన్ మనం అబ్రాడ్ తీసుకున్నట్లయితే అబ్రాడ్ లో కూడా మోస్ట్లీ వెళ్ళేది బాయ్స్ వెళ్తూ ఉంటారు. సో అక్కడ బాయ్స్ రేషియో అనేది ఎక్కువ ఉంటుంది. అక్కడ జాబ్ ఇవన్నీ కూడా కోపప్ అనేది మొత్తం అంతా బాయ్స్ కి రిలేటెడ్ గా ఉంటుంది కాబట్టి సో అక్కడ ఆపర్చునిటీస్ అనేవి బాయ్స్ కి ఎక్కువగా ఉంటాయి. అట్లానే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ గా ఎయిమ్స్ మంగళగిరి తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా మోస్ట్లీ ఇప్పుడు 800+ నర్సింగ్ ఆఫీసర్స్ ఉన్నాము. అందులో చూసినట్లయితే ఒక 200-250 వరకు కూడా బాయ్స్ ఉన్నారు. బాయ్స్ లేరని కంప్లీట్ గా లేదు. సో వాళ్ళు కూడా ఆ 20 రేషియోల నుంచి కొట్టు వచ్చిన వాళ్ళే కదా. సో మనకి ఏ ఆపర్చునిటీ అయినా సరే మనకి ఇంపార్టెంటే కాబట్టి ఆ మనకున్న ఆపర్చునిటీస్ లోనే మనం కొంచెం మోస్ట్లీ సెటిల్ అవ్వడానికి చూడాలి. సో కంపారిజన్ గర్ల్స్ టు బాయ్స్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. అది ఇనిషియల్ స్టేజ్ నుంచే స్టార్ట్ అవుతుంది. అది జాయినింగ్ అప్పటి నుండే స్టార్ట్ అవుతది. సో, అది స్టార్టింగ్‌లోనే స్టార్ట్ అవుతుంది. ఇండికేషన్ కానీ ఇస్తారు వాళ్ళు. అట్లా అనేసి బాయ్స్ కి కెరియర్ లేదు అని చెప్పలేము. బాయ్స్ కూడా ఇప్పుడు వర్కింగ్ ఎన్విరాన్మెంట్ కి వచ్చేసరికల్లా బాయ్స్ అండ్ గర్ల్స్ బోత్ ఆర్ ఈక్వల్. సో అక్కడ మనకి అంత డిస్క్రిమినేషన్ వర్క్ ఎన్విరాన్మెంట్ లో అయితే అట్లాంటి ఏ డిస్క్రిమినేషన్ ఉండదు. చాలా మంది అనుకుంటారేమో మనల్ని ఏ ఏ విధంగా ట్రీట్ చేస్తారు అన్నట్లుగా. అలా అయితే భయపడాల్సిన అవసరం లేదు. సేమ్ ఉంటుంది వర్క్ కానీ లేదు అంటే ట్రీట్మెంట్ కానీ మొత్తం అంతా కూడా సేమ్ ఉంటుంది. బాయ్స్ కూడా ఇది మంచి ఆపర్చునిటీసే అనేసి నేనైతే చెప్పగలను. ఎందుకంటే అదర్ ప్రొఫెషన్స్ చూసుకున్నట్లయితే అక్కడ కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. వేకెన్సీస్ కానీ లేదు అంటే ఆపర్చునిటీస్ కానీ చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఒక 1000 వేకెన్సీ తీసారంటే దానికి 5 lakh మెంబర్స్ 10 lakh మెంబర్స్ అప్లై చేస్తారు. సో అక్కడ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మనం సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి. బట్ ఇక్కడ నర్సింగ్ ఫీల్డ్ కి వచ్చేసరికల్లా మనం కొంచెం తొందరగా సెటిల్ అవ్వచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే బాయ్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. యాహ్! థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సో మచ్. సో, యాక్చువల్లీ ఆహ్, లైక్ మీ రీల్స్ చూస్తున్నా నేను. లైక్ యూ ఆర్ ఫ్రమ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో, లైక్ చాలా అస్ మాక్స్ నా లైక్ మాక్సిమం ఎక్స్పీరియన్సెస్ అందుకే నేను షేర్ చేస్తూ ఉంటాను. యాహ్! యాహ్! డెఫినెట్‌లీ. అంటే మన లాంటి వాళ్ళే చాలామంది లైక్ ఇప్పుడు వస్తున్నారు ఈ నర్సింగ్ ఫీల్డ్‌కి. లోకి వచ్చే వాళ్ళు ఎవరు నేను రిచ్ వాళ్ళు అని చెప్పను. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళే నర్సింగ్ లోకి వస్తారు. వస్తారు. ఇది 100% డామ్ షూర్. మన వాళ్ళు మనకి ఇంకా ఎంబీబీఎస్ కి డబ్బులు పెట్టుకోలేక లేదు అంటే అదర్ దాంట్లోకి వెళ్ళలేక మన నర్సింగ్ అనేది ఆల్ రౌండ్ పీపుల్ కి కంఫర్టబుల్ గా ఉంటుంది కాబట్టి మిడిల్ క్లాస్ పీపుల్ మాత్రమే వస్తారు. నాకు అది తెలుసు. నేను అదే స్టేట్ నుంచి వచ్చాను కాబట్టి ఒకవేళ నేను ఎక్స్పీరియన్స్ చేసినవి ఏవైతే నేను చెప్తూ ఉంటే ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు, మేడం నా దగ్గర డబ్బులు లేవు, నేను ఎగ్జామ్కి రాయగలనా లేదు అంటే నాకంత 90,000 శాలరీ వచ్చే జాబ్ నేను కొట్టగలనా, నేను మిడిల్ క్లాస్ అనేసి చాలా మంది కొంచెం డ్రాప్ అయిపోతూ ఉంటారు. సో నేను నా ఎక్స్పీరియన్సెస్ ఏవైతే షేర్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా, నేనేమి పుట్టడం రిచ్ లో పుట్టలేదు, నేను మిడిల్ క్లాస్ నుంచే వచ్చి ఈ స్టేజ్ లో ఉన్నాను అంటే ఆమె చేసినప్పుడు నేనెందుకు చేయకూడదు, నేనెందుకు చేయలేను అన్న ఒక క్వశ్చన్ వాళ్ళకి రైజ్ అవుతుంది కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటాను.
యాహ్! మ్యామ్. సో, లైక్ బై థీస్ లైవ్ చాలా మంది లైవ్స్ ఇంపాక్ట్ కావాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. సో, యూ డిడ్నిట్ ఎక్స్‌పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ. సో, లైక్ మీరు ఏది కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, ఇప్పుడు టైం కూడా యాక్చువల్లీ మనకి 12 అయితుంది మ్యామ్. 12:46 నియర్లీ 1 అయితుంది. మేబీ ఐ యామ్ ట్రై టు షో హియర్. లైక్ 1 అయితుంది. ఈవెన్ దో ఈ టైం కూడా మీరు టైమ్ ఇచ్చిర్రు. థాంక్ యూ సో మచ్. అండ్ లైక్ ఇట్లనే మనం ఫర్దర్‌గా ఇంకా చాలా లైవ్స్ కండక్ట్ చేయాలి అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో, ఫర్దర్ ఇంకా ఏమైనా ఉన్నా కూడా విల్ డూ అవర్ బెస్ట్. ఓకేనా మ్యామ్. థాంక్ యూ సో మచ్.